హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశి కుమార్. స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసే ప్రతి ట్రేడర్కి తెలుసు మార్కెట్స్ ఈ రోజుల్లో ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయో అని. అండ్ ఇలా చేసేటప్పుడు చాలామంది ట్రేడర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం, వన్స్ బై ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే ఇమీడియట్గా ఏదో స్టాప్ లాస్ టార్గెట్ పెడదాము అనుకుంటే టైం పట్టుకునే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి దాని యొక్క సూపర్ ఆర్డర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం దాని యొక్క సూపర్ ఆర్డర్ని డైరెక్ట్గా చాట్ మీద ఎలా ప్లేస్ చేయాలి అనే విషయాన్ని చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దీనికోసం నేను ధన్ వెబ్లోకి లాగిన్ అవుతున్నాను. ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత మనం ఏదైతే ఇన్స్ట్రుమెంట్లో మనం ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకుంటామో దానికి సంబంధించిన చాట్ని మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉండడాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ మనకి దాని యొక్క స్కాల్పర్, పవర్ స్కాల్పర్, సూపర్ ఆర్డర్ అండ్ ట్రేడ్ ప్లాన్కి సంబంధించిన డిఫరెంట్ ఆప్షన్స్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తాయి. అండ్ ఈ వీడియోలో మనం సూపర్ ఆర్డర్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఇక్కడ నేను సూపర్ ఆర్డర్ మీద ప్లేస్ చేస్తున్నాను. అండ్ సూపర్ ఆర్డర్ మీద ప్లేస్ చేసినప్పుడు మనం కావాలంటే బై ఆర్డర్ లేదా సెల్ ఆర్డర్ డైరెక్ట్గా ఇక్కడ నుంచే ప్లేస్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ దీన్ని మనం ఇంట్రాడేకి అండ్ పొజిషనల్గా కూడా ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి సింగిల్ ట్యాప్లోనే టాగిల్తోనే మనం ఆ ఆప్షన్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మనం కనుక బై ఆర్డర్ ప్లేస్ చేద్దాము అనుకుంటే మనం బై క్వాంటిటీ 20గా ఇక్కడ ప్లేస్ చేస్తాము. అండ్ ఈ పర్టికులర్ ఆర్డర్ని మనం లిమిట్ ఆర్డర్ కావాలంటే లిమిట్ ఆర్డర్, లేదా మనం మార్కెట్ ఆర్డర్ కావాలంటే మార్కెట్ ఆర్డర్ కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్గా ప్లేస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ దాన్ని మార్కెట్ ఆర్డర్గా ప్లేస్ చేస్తున్నాను. సో మార్కెట్ ఆర్డర్గా ప్లేస్ చేసినప్పుడు మనకి ఆర్డర్ అనేది డైరెక్ట్ మార్కెట్ రేట్ ఎక్కడ ఉంటే అక్కడ డైరెక్ట్గా పర్చేస్ చేయడం జరుగుతుంది. అండ్ దీన్ని మనం కావాలి అంటే లిమిట్ ఆర్డర్ కింద మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ లిమిట్ ఆర్డర్ మనకి ఇక్కడ 500గా ఉంది. అండ్ 500లో మనం బై చేస్తున్నాము. అండ్ టార్గెట్గా మనం ఒకవేళ 100 పాయింట్స్ని కనుక సెట్ చేసుకుందాము అనుకుంటే మనం ఇక్కడ నుంచి ఎయిదర్ పర్సంటేజెస్ ఆర్ నంబర్స్లో మన పర్టికులర్ ఆప్షన్కి సంబంధించిన టార్గెట్ని ప్లేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ నేను ఇక్కడ 10%గా ఈ పర్టికులర్ ఆర్డర్కి సంబంధించి ప్రాఫిట్ని సెట్ చేయబోతున్నాను. అండ్ 10%గా నేను ఇక్కడ సెట్ చేసినప్పుడు డైరెక్ట్గా నాకు 550 నుంచి 10%ని అదే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి టార్గెట్గా ప్లేస్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీకు అలా కాకుండా 800గా మీరు కనుక ఒకవేళ టార్గెట్ని పెడదాం అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి 800గా దాన్ని డైరెక్ట్గా ప్లేస్ చేసే ఆప్షన్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ అదే మీరు కనుక ఇక్కడ నుంచి 1000గా ప్లేస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ తీసుకుంటున్న రివార్డ్ ఎంత అనేది మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అండ్ స్టాప్ లాస్ విషయానికి కూడా సేమ్ సిమిలర్గానే మనం కావాలి అనుకుంటే మన పర్సంటేజ్ టర్మ్స్లో మనం పెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనం కనుక మన పర్టికులర్ మైండ్లో ఏదైతే వాల్యూ అనుకుంటామో ఆ వాల్యూని కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా ప్లేస్ చేయొచ్చు. అండ్ కొన్నిసార్లు మనం ప్లేస్ చేసే లిమిట్ ఆర్డర్కి సంబంధించి ట్రిగర్ ప్రైస్ని మనం కనుక సెట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ నుంచి ట్రిగర్ ప్రైస్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ట్రిగర్ ప్రైస్కి ఎప్పుడైతే మనం సెట్ చేసుకుంటామో అండ్ అప్పుడు మనకి ట్రిగర్ ప్రైస్ ట్రిగర్ అయిన తర్వాత మాత్రమే మనకి బై ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీరు కావాలనుకున్న ట్రయల్ జంప్ని కూడా ప్లేస్ చేసే ఆప్షన్ మీకు ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ ట్రయల్ జంప్ అంటే ఏంటి? మనం ఏదైతే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నామో ఈ ఆర్డర్కి సంబంధించి బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత టార్గెట్ వైపు ఒకవేళ మన పర్టికులర్ కాంట్రాక్ట్ కనుక మూవ్ అవుతూ ఉంటే ప్రతి 1 పాయింట్కి ఎన్ని పాయింట్స్ మూవ్ అవ్వాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెట్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం ట్రయల్ జంప్ ఇక్కడ 1గా ప్లేస్ చేస్తామో మనం ప్లేస్ చేసిన బై ఆర్డర్ యొక్క స్టాప్ లాస్ ఏదైతే ఉందో ఇది మనకి మన ఫేవరబుల్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు ప్రతి 1 పాయింట్కి 1 పాయింట్గా ఇక్కడ మూవ్ అవుతూ ఉండాలని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో మార్కెట్కి సంబంధించినంత వరకు మార్కెట్ ఒకే డైరెక్షన్లో బయాస్గా మూవ్ అవుతున్నప్పుడు మన స్టాప్ లాస్ ఒకవేళ రీట్రేస్మెంట్లో స్టాప్ లాస్ కనుక హిట్ అయ్యే సందర్భం వచ్చినప్పుడు మనం అక్కడి నుంచి మనం ఈ సూపర్ ఆర్డర్లో యొక్క ట్రయల్ జంప్ని యూజ్ చేసుకొని మన యొక్క టార్గెట్ని ఇక్కడ నుంచి లాక్ చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ ఆర్డర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఒకవేళ దీనికి సంబంధించిన క్వాంటిటీని మీరు కనుక మేనేజ్ చేద్దాము అనుకున్నట్లయితే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేనేజ్ చేసే ఆప్షన్ మీకు ఇక్కడ డైరెక్ట్గా కనిపిస్తుంది. అండ్ 100 క్వాంటిటీ ఆర్ డిఫాల్ట్గా మనం ఎంతైతే 1000 క్వాంటిటీ కావాలో ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెట్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీన్ని మనం కావాలి అనుకుంటే బై ఆర్డర్ లేదా సెల్ ఆర్డర్గా కూడా డైరెక్ట్గా ఇక్కడ నుంచే మార్చుకునే ఆప్షన్ దాని యొక్క స్కాల్పర్ ట్రేడర్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. సో ఈ ఫాస్ట్ మూవింగ్ మార్కెట్స్లో మీరు కనుక మార్కెట్ యొక్క మొమెంటమ్ని క్యాచ్ చేయాలి అనుకున్నట్లయితే ఈ పర్టికులర్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని ఇమీడియట్గా బై ఆర్డర్తో పాటే ప్లేస్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ధన్ యాప్ని డౌన్లోడ్ చేసినప్పుడు సూపర్ ఆర్డర్ ఫీచర్ని ఎక్స్ప్లోర్ చేయడం మర్చిపోకండి. అండ్ ధన్ యొక్క ఈ సూపర్ ఆర్డర్ గురించి మీకు ఎటువంటి డౌట్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశి కుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్.
Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.